తాము చదువుకున్న పాఠశాల కోసం పోటీతత్వాన్ని పెంచడానికి జై భీమ్ యూత్ ఏం చేసిదంటే, వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలంలోని కురేళ్ల గ్రామంలో జై భీమ్ యూత్ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. గ్రామంలోని పాఠశాలలో ఉన్న విద్యార్థులందరికీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బహుమతుల ప్రదానం చేశారు. నేటి బాలలే రేపటి భావి పౌరులుగా తీర్చిదిద్దేది పాఠశాలల్లోనే. అందుకే గుడికి చేసే ఉపకారం కంటే బడికి చేసే సాయం ఎక్కువ అంటారు. అటువంటి పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు ఉపయోగపడే పనుల కోసం దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలని, పాఠశాలను అభివృద్ధి పదంలో నడిపేందుకు ముందుకు రావాలని కోరారు. కోట్ల సంపాదన ఉన్న కొందరికి దానగుణం ఉండదు. కొందరు దాతలు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు తాము సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని పాఠశాలలకు విరాళంగా అందించి పాఠశాల విద్యాభివృద్ధికి సహకరిస్తారు. మరికొందరు విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచడానికి నగదు ప్రోత్సాహకాలు అందించి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు. జై భీమ్ యూత్ ద్వారా అందరి విద్యార్థుల్లో ఉన్న పోటీతత్వాన్ని పెంచడానికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ వంతుగా తాము చదువుకున్న పాఠశాలకి ఏదో ఒక విధంగా ఉపయోగపడాలి అని అన్నారు. Before going into details, please subscribe and like our channel. Jai Bhim Youth in Lonikrela village of Koheda Mandal, Husnabad constituency, Siddipet district, Telangana state, stands as an example for all the students, whether they are in the village school or not. Gifts were distributed on the occasion of Republic Day. It is in schools that the children of today are being trained as the future citizens of tomorrow. That is why it is said that the help done to the school is more than the help done to the temple. Donors are requested to come forward and give donations for the purpose of providing infrastructure in such schools and to help the students, and to run the school on the path of development. Some donors, former students and teachers contribute to the development of the school and education by donating some amount of their earnings to the schools. Others are working for educational development by providing cash incentives to increase the competitive spirit among the students. Through Jai Bhim Youth, prizes were given priority to increase the competitive spirit among all the students. On this occasion, everyone in the village should do their part to help the school they studied in some way. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.